all of you. Welcome to Chandan Logics. This is Joshna. ఈ సెషన్లో మనం ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, ఫేమస్ పెయింటింగ్స్, ఇంకా ఫేమస్ టెంపుల్స్ గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా 2 to 3 మనం ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సెషన్లో మనం ఆర్ట్ అండ్ కల్చర్, ఫేమస్ టెంపుల్స్, ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, ఇంకా ఫేమస్ పెయింటింగ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఆర్ ద దిల్వారా టెంపుల్స్ ఆఫ్ జైనిజం లొకేటెడ్? ఇండోర్, భువనేశ్వర్, జైపూర్, మౌంట్ అబు. కింది వాటిలో ఏ ప్రదేశంలో జైన మతానికి చెందిన దిల్వారా దేవాలయాలు ఉన్నాయి? ఇండోర్, భువనేశ్వర్, జైపూర్, మౌంట్ అబు. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ మౌంట్ అబు. మౌంట్ అబు అనేది ఎక్కడుంటుంది? రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, మౌంట్ అబు. దిల్వారా టెంపుల్స్ అనేవి ఎవరికి సంబంధించిన టెంపుల్స్? ఇవి జైన్స్ అంటే ఎవరు? ద ఫౌండర్ ఆఫ్ జైనిజం ఎవరు? మహావీర. ఓకే, మహావీర ఇస్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఇతను ఏంటి? ఈ మహావీర్స్ జైనిజమ్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి, శ్వేతాంబర్స్, దిగాంబర్స్. శ్వేతాంబర్స్ అంటే ఏంటి? వాళ్ళు వైట్ వస్త్రాలు అనేవి ధరిస్తారు. దిగాంబర్స్ అంటే వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించరు. ఓకే, మహావీర ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. సో వాళ్ళకు సంబంధించిన దిల్వారా టెంపుల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే మౌంట్ అబులో ఉంటాయి. ఈ మౌంట్ అబు అనేది రాజస్థాన్లో ఉంటుంది. ఇవి 1200 మీటర్స్ హైట్లో ఈ దిల్వారా టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారంటే 11th to 13th సెంచరీ మధ్యలో ఈ టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేకుండే. బట్ వాళ్ళు హెవీ రాక్స్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకున్నారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఓకే, దిల్వారా జైన్ టెంపుల్స్ ఇవి ఎక్కడ ఉంటాయి? మౌంట్ అబు పైన మౌంటైన్స్ మీద ఈ టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడ? రాజస్థాన్లో. దీస్ టెంపుల్స్ వర్ బిల్డ్ బిట్వీన్ ద 13th to 14th సెంచరీ ఎట్ ఏ హైట్ ఆఫ్ 1200+ meters in Mount Abu. Okay, huge blocks of marble stones were transported on elephant backs. హ్యూజ్ రాక్స్ ఉంటాయి కదా, హ్యూజ్ రాక్స్ అనేవి హైట్లో ఉన్నప్పుడు ఎలా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంటే ఆ టైంలో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలిఫెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్ Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. SSC ఎగ్జామ్కి సంబంధించిన స్పెషల్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. ఇందులో SSCకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కాబట్టి CGL, GD, CHSL, MTS, స్టెనో, CPO ఇలా కంప్లీట్ కోర్స్ అనేది ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డెమో క్లాసెస్ అనేది వినండి. విన్న తర్వాత కోర్స్ పర్చేస్ చేసుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ద సదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. దక్షిణాన ఉన్న జ్యోతిర్లింగ ఆలయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. కమాన్, మనకు మొత్తం మన ఇండియాలో 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ అనేవి ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగ టెంపుల్స్ అనేవి ఏ లార్డ్కి సంబంధించినవి? లార్డ్ శివ. అలా ద సదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏంటి? తమిళనాడులో సదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్. మన కంట్రీలో మొత్తం ఎన్ని జ్యోతిర్లింగ టెంపుల్స్ ఉన్నాయి? 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ద సదరన్ మోస్ట్ టెంపుల్ వచ్చేసి ఏంటిది? ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. ఓకే, ద సదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఏంటా జ్యోతిర్లింగ టెంపుల్ యొక్క నేమ్? రామనాథ స్వామి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ శివుడే, లార్డ్ శివ. మరి నదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే కేదార్నాథ్లో ఉంటుంది. క్లియర్? కేదార్నాథ్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ అ నదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్. రామానంత స్వామి టెంపుల్ ఈజ్ అ జ్యోతిర్లింగ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ద తమిళనాడు. ఇట్ ఈస్ అ హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ పాండ్య అండ్ జెఫ్నా కింగ్స్. ఈ రామంత స్వామి టెంపుల్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? ఎట్ ద టైమ్ ఆఫ్ పాండ్య అండ్ జెఫ్నా కింగ్స్ టైంలో ఈ సదరన్ మోస్ట్ టెంపుల్ అనేది, జ్యోతిర్లింగ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మరి నాదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? కేదార్నాథ్. కేదార్నాథ్ ఏ స్టేట్లో ఉంటుంది? ఉత్తరాఖండ్. అర్థమైందా?
సదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఆ టెంపుల్ యొక్క నేమ్ ఏంటి? రామంత స్వామి. ఓకే, ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? పాండ్య అండ్ జెఫ్నా కింగ్స్ పీరియడ్లో ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ ద నదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్. ఈ టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్, వేర్ ఈస్ ద కొనార్క్ సన్ టెంపుల్ సిచ్యువేటెడ్? కేదార్నాథ్, ఒడిస్సా, మదురై, తిరుపతి. కొనార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? కేదార్నాథ్, ఒడిస్సా, మదురై, తిరుపతి. ఎక్కడ ఉంటుంది? కొనార్క్ టెంపుల్ అనేది ఒడిస్సా స్టేట్లో ఉంటుంది. దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి ఏంటి? బ్లాక్ పగోడా. ఓకే, దీని యొక్క ఇంకొక నేమ్ వచ్చేసి ఏంటి? బ్లాక్ పగోడా. సో కొనార్క్ సన్ టెంపుల్ ఇట్ వాజ్ బిల్ట్ ఎప్పుడు? ఇది 1250 ADలో దీన్ని కట్టారు. ఎవరు కట్టారో చూద్దాం. దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో కాల్డ్ బ్లాక్ పగోడా. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా దీన్ని యాడ్ చేశారు. కొనార్క్ టెంపుల్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ వేర్? ఒడిస్సా. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? 1250 ADలో. టెంపుల్ వాస్ డిక్లేర్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1984. దీన్ని వరల్డ్ యునెస్కో సైట్లో ఎప్పుడు చేర్చారు? 1984లో చేర్చారు. ఫేమస్ చంద్రబాగా మేళా టుక్ ప్లేస్ హియర్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ప్రతి మంత్ ఫిబ్రవరి మంత్లో ఫేమస్ ఒక మేళా అనేది ఇక్కడ కొనార్క్ టెంపుల్లో జరుగుతుంది. ఆ మేళా యొక్క నేమ్ ఏంటి అంటే చంద్రబాగా మేళా. ఓకే, దిస్ టెంపుల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు కింగ్ నరసింహ వన్ ఆఫ్ ద ఈస్టర్న్ గంగా డైనస్టీ. ఇది ఎవరికి అట్రిబ్యూట్ చేశారు? ఏ టైంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు? కింగ్ నరసింహదేవ వన్. ఓకే, కింగ్ నరసింహదేవ వన్కి ఈ టెంపుల్ అనేది డెడికేట్ చేస్తారు. దిస్ టెంపుల్ ఈజ్ క్లాసికల్ ఇలిస్ట్రేషన్ ఆఫ్ గ్రేట్ కళింగ ఆర్కిటెక్చర్. దీని ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుంది? గ్రేట్ కళింగ. ఓకే, ఈ కొనార్క్ సన్ టెంపుల్ అనేది ఏ గాడ్కి సంబంధించింది? సూర్య భగవానికి సంబంధించింది. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? 1250 ADలో కన్స్ట్రక్ట్ చేశారు. దీనికి సంబంధించి ఈ టెంపుల్ అనేది ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? ఈస్టర్న్ గంగా డైనస్టీకి సంబంధించిన నరసింహవర్మ దేవానికి ఈ టెంపుల్ అనేది డెడికేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ పెయింటింగ్? పాబ్లో పికాసో, క్లౌడ్ మానెట్, లియనార్డో డావిన్సీ, పౌల్ కెజాన్. ఆధునిక చిత్రలేఖను పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? పాబ్లో పికాసో, క్లౌడ్ మానెట్, లియనార్డో డావిన్సీ, పౌల్ సెజాన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ D. Claude Monet. Okay, Claude Monet. He is the French painter. He is known for his role in the development of Impressionism, making him often referred as the father of modern painting. He is the one impressions ni use చేసి పెయింటింగ్ చేయొచ్చు అని ఫస్ట్ కనుగొన్న పర్సన్ ఎవరంటే ఇతనే. అందుకే ఇతనికి ఏం నేమ్ వచ్చింది? ఫాదర్ ఆఫ్ మోడర్న్ పెయింటింగ్స్ అనే నేమ్ వచ్చింది. హీ ఈజ్ ఎ ఫ్రెంచ్ పెయింటర్. ఇంప్రెషనిమ్స్ అంటే ఏంటి? ఇంప్రెషన్స్ ఉంటాయి కదా, అచ్చులు యూజ్ చేసి ఇతను పెయింటింగ్స్ని కనుగొన్న ఫస్ట్ వ్యక్తి కాబట్టి హీ బికేమ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ పెయింటింగ్స్. వాట్ ఈస్ హిస్ నేమ్? క్లౌడ్ మానెట్. క్లియర్? హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? France. Next, which temples are well known for their Nagara style of architecture having erotic sculpture? ఖజురహో, సోమనాథ్, హంపి, మీనాక్షి. శృంగార శిల్పాలతో కూడిన నగర శైలి నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఏవి? ఖజురహో, సోమనాథ్, హంపి, మీనాక్షి. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఖజురహో మాన్యుమెంట్స్ అనేది నగర స్టైల్లో ఉంటుంది. నగర స్టైల్ ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నగర స్టైల్ ఎలా ఉంటుందంటే కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంటుంది అండ్ గోపురం ఉంటుంది. ఓకే, గోపురం ఉంటే దాన్ని నగర స్టైల్ అంటాం. ద ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ హిందూ టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్ ఇన్ ఛతర్పూర్, మధ్యప్రదేశ్. ఈ ఖజురహో మాన్యుమెంట్స్ అనేవి ఏ స్టేట్లో ఉంటాయి? మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటాయి. దే ఆర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇవి కూడా కొనార్క్ సన్ టెంపుల్, ఖజురహో మాన్యుమెంట్స్, దీస్ ఆర్ ఆల్ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. రిమెంబర్, మనకు వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ నుంచి ఒక టెంపుల్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో వన్స్ గ్రో త్రూ ఇట్. ఏంటి టెంపుల్స్కి సంబంధించిన యునెస్కో లిస్ట్లో ఏ టెంపుల్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అవి ఏ స్టేట్లో ఉన్నాయో కూడా చూడండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఒకటి ఖచ్చితంగా. They are a UNESCO World Heritage Site. These temples are famous for their Nagara style architecture, symbolisms and their erotic sculptures. అంటే వింత వింత ఆకారాలు అనేవి ఇక్కడ శిల్పించబడుతుంటాయి. ఈ నగర స్టైల్ అంటే ఏంటి? శిల్పాలు చెక్కబడి ఉంటాయి, స్టోన్ శిల్పాలు. ఓకే, రాతి శిల్పాలు అనేవి చెక్కబడిన ఉన్న స్టైల్ని మనం నగర స్టైల్ ఆర్కిటెక్చర్ అంటాం. అలాంటి ఆర్కిటెక్చర్ అనేది ఏ టెంపుల్స్లో ఉంటాయంటే ఖజురహో మాన్యుమెంట్స్. According to the Shilpa Shastra, the temples of India can be classified into 3 types. Nagara style. Nagara style అంటే నార్త్ ఇండియన్ స్టైల్.
ద్రావిడియన్ స్టైల్ అంటే సౌత్ ఇండియన్ స్టైల్, అంటే మన సౌత్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ ద్రావిడియన్ స్టైల్లో ఉంటాయి, గోపురాలు ఉంటాయి కదా అవి. అంటే నార్త్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ శిల్పాలు ఉంటాయి, రాతి మీద చెక్కబడిన శిల్పాలు ఉంటాయి, అవి నగర స్టైల్ అంటారు. ద్రావిడియన్ స్టైల్ అంటే మన సౌత్ సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ ద్రావిడియన్ సైడ్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, గోపురాలు ఉంటాయి మనకు ఎక్కువ, ఓకే, కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ గోపురం ఉంటుంది, దాన్ని ద్రావిడియన్ స్టైల్ అంటారు. వేసరా స్టైల్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ నగర అండ్ ద్రావిడియన్ మనము వెసరా స్టైల్ అని అంటాము. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ సిటీ ఈస్ ద ఫేమస్ లౌవ్రే మ్యూజియం లొకేటెడ్? ప్యారిస్, లండన్, రోమ్, న్యూయార్క్. ప్రసిద్ధ లౌవ్రే మ్యూజియం ఏ నగరంలో ఉంది? ప్యారిస్, లండన్, రోమ్, న్యూయార్క్. ప్యారిస్, ఆప్షన్ ఏ ప్యారిస్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద లౌవ్రే మ్యూజియం. ఎక్కడ ఉంది ఇది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ద లౌవ్రే మ్యూజియం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఎన్నో కాలాలకి సంబంధించిన ఆర్ట్స్, దానికి పెయింటింగ్స్, ఇంకేంటి అవన్నీ ఈ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి. ఈ మ్యూజియం అనేది ఎక్కడ ఉంటుంది? ప్యారిస్, ఫ్రాన్స్లో. క్లియర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫేమస్ రాగాదేశ్? లవ్, మాన్సూన్, డివోషన్, వార్. ఈ క్రింది వాటిలో ప్రసిద్ధి రాగాదేశ్ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏది? ప్రేమ, వర్షాకాలం, భక్తి, యుద్ధం. అండ్ ద ఆన్సర్ ఈస్ మాన్సూన్, వర్షాకాలం. Ragadesh is a classical raga associated with the monsoon season, often performed during rainy times to evoke the mood of the monsoon. ఓకే, ఇది మాన్సూన్ టైంలో రెయిన్ఫాల్ జరిగినప్పుడు ఈ రాగాలు అనేవి వస్తాయన్నట్టు. ఓకే, ద జంతర్ మంతర్ అబ్జర్వేటరీస్ వర్ బిల్ట్ బై విచ్ రూలర్? మహారాజా జైసింగ్ టు, షాజహాన్, అక్బర్, రాజరాజ చోళ. జంతర్ మంతర్ అబ్జర్వేటరీస్ ఏ పాలకుడు నిర్మించారు? మహారాజా జైసింగ్ టు, షాజహాన్, అక్బర్, రాజరాజ చోళ. మీరు వినే ఉంటారు జంతర్ మంతర్. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? మహారాజా జైసింగ్ టు. ఇతను హీఈస్ ద మహారాజా జైసింగ్ టు, ద రూలర్ ఆఫ్ జైపూర్. ఇతను జైపూర్ని స్థాపించిన రూలర్. బిల్ట్ 5 astronomical observatories across India including the famous జంతర్ మంతర్ ఇన్ జైపూర్. ఎక్కడ ఉంటుంది ఇది? జైపూర్లో ఉంటుంది. ఎవరి పర్సన్? హీఈస్ ద రూలర్ ఆఫ్ జైపూర్, రాజస్థాన్. ఈ పర్సన్ మన ఇండియాలో మొత్తం 5 అబ్జర్వేటరీస్ అనేవి నిర్మించాడు. అందులో ఒక్కటి వచ్చేసి ఈ జంతర్ మంతర్ అబ్జర్వేటరీ. ఇది ఎక్కడుంటుంది? జైపూర్, రాజస్థాన్. రిమెంబర్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ద సత్యజిత్ రాయ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఫిలిం? ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు. సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఏ నగరంలో ఉంది? ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు. అండ్ ద ఆన్సర్ ఈస్ కోల్కతా. ద సత్యజిత్ రాయ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కల్కత్తా, వెస్ట్ బెంగాల్ అండ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద లెజెండరీ ఫిలిం మేకర్ సత్యజిత్ రాయ్. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. ఫిలిం మేకర్ల ఫస్ట్ పర్సన్ వచ్చేసి సత్యజిత్ రాయ్. అందుకనే ఇతని యొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ పెట్టారు? కోల్కతా, వెస్ట్ బెంగాల్లో. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. దీనికి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. యాజ్ పర్ ద సిలబస్, మీరు సిలబస్ని వెతికి చదవాల్సిన అవసరం లేకుండా యాజ్ పర్ ద సిలబస్ మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. క్లాసెస్ అనేవి తెలుగులో ఉంటాయి మరియు ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ద నందాదేవి రాజ్ జత్ ఈజ్ ఎ ట్రెడిషనల్ పిలిగ్రిమేజ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. నందాదేవి రాజ్జట్ అనేది ఏ రాష్ట్రంలో జరిగే సాంప్రదాయ తీర్థయాత్ర పండుగ? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. నందాదేవి రాజ్ జాతర అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారు? అండ్ ద ఆన్సర్ ఈస్ నందాదేవి రాజ్ జాతర అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క సీఎం ఎవరు? గవర్నర్ ఎవరు? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఉత్తరాఖండ్ సీఎం ఎవరు? క్యాపిటల్ ఎవరు? గవర్నర్ ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్. ద నందాదేవి రాజ్జత్ ఈజ్ ద ట్రెడిషనల్ పిలిగ్రిమేజ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ డెడికేటెడ్ టు నందాదేవి. ఈ ఎవరిని ప్రేయర్ చేస్తారు? నందాదేవికి సంబంధించిన జాతర ఇది. ఇది ఎక్కడ జరుపుకుంటారు? ఉత్తరాఖండ్ స్టేట్లో. ఓకే, నెక్స్ట్, విచ్ ఫేమస్ ఇండియన్ ఆర్టిస్ట్ ఈజ్ నోన్ ఫర్ హిస్ వర్క్ ఇన్ ద మధుబాని పెయింటింగ్ స్టైల్స్? నందలాల్ బోస్, రామ్ కుమార్, బాబేష్ చంద్ర సర్దార్, సీతాదేవి. మధుబాని పెయింటింగ్ శైలిలో తన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ కళాకారుడు ఎవరు? మనం మొన్ననే డిస్కస్ చేసాం మధుబాని పెయింటింగ్స్ అని. ఓకే, మధుబాని పెయింటింగ్స్కి ఇంకొక నేమ్ ఏంటి? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, మిథాలీ పెయింటింగ్స్, మధుబాని పెయింటింగ్స్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ న్యాచురల్ డైస్, వాళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి పెయింటింగ్స్ అనేవి వేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ అండ్ అగ్గిపుల్ల అండ్ ఫింగర్స్ వాళ్ళు ఈ మధుబాని పెయింటింగ్స్ అనేవి వేస్తారు.
ఇది ఏ స్టేట్ వాళ్ళకి సంబంధించింది? బీహార్ వాళ్ళు మెయిన్గా వేస్తారు. ఓకే, దీనికి సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ ఎవరు? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సీతాదేవి. ఓకే, ఎవరు? సీతాదేవి ఈ మధుబాని పెయింటింగ్స్కి ఫేమస్. ఎలా చేస్తారు ఈ పెయింటింగ్స్ అనేవి? న్యాచురల్ డైస్ కౌ డంగ్ ఇవన్నీ యూజ్ చేసి వీళ్ళు ఈ పెయింటింగ్స్ అనేవి వేస్తారు. ఇది ఎక్కడ ఫేమస్? బీహార్ మిథలి రీజియన్లో ఈ పెయింటింగ్స్ అనేవి ఫేమస్. నెక్స్ట్, సీతాదేవి ఈజ్ నోన్ ఫర్ హర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు మధుబాని ఆర్ట్ అండ్ ట్రెడిషన్ ఆర్ట్ ఆఫ్ బీహార్. దీని యొక్క ఇంకొక నేమ్ ఏంటి? మిథలి పెయింటింగ్స్. ఓకే, న్యాచురల్ కలర్స్, ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అండ్ డైస్ యూజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫింగర్స్ వాళ్ళు ఈ పెయింటింగ్స్ అనేవి వేస్తారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ వెల్ నోన్ టెక్స్టైల్ ఆర్ట్ ఫామ్ ఫ్రమ్ గుజరాత్? బాందని, పట్టచిత్ర, మధుబాని, వర్లి. వీటిలో గుజరాత్కు చెందిన ప్రసిద్ధ వస్త్రకళ ఏది? బాందని, పట్టచిత్ర, మధుబాని, వార్లి. మనకు బాందిని శారీస్ అంటాం కదా, అవి ఏ స్టేట్కి సంబంధించినవి? ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కలంకారీ. ఓకే, అలా గుజరాత్కి సంబంధించిన ఫేమస్ పట్టు వస్త్రాలు ఏంటి? టెక్స్టైల్స్ ఏంటి? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బాందిని. బాందిని శారీస్ ఉంటాయి కదా, బాందిని డ్రెస్సెస్, బాందిని శారీస్, ఇవి ఏ స్టేట్కి సంబంధించినవి అంటే గుజరాత్. ఓకే, బాందిని ఈజ్ ఎ ట్రెడిషనల్, చూడండి మీకు గుర్తుంటే గర్ల్స్, బాందిని శారీస్, బాందిని డ్రెస్సెస్. బాందిని ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ టై-డై టెక్స్టైల్ ఆర్ట్ ఫ్రమ్ గుజరాత్ నోన్ ఫర్ ఇట్స్ వైబ్రెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్. అంటే మల్టీ కలర్స్ డిజైన్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటు వైట్ కలర్ అనేది కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద ఫేమస్ కలంకారీ ఆర్ట్ ఫ్రమ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. ఓకే, కేరళకు వచ్చేసి ఏంటి? వైట్ శారీస్ స్పెషాలిటీ వాళ్ళకు, వైట్ సిల్క్ శారీస్. ఓకే, జరీ శారీస్ వైట్. అలా గుజరాత్కి వచ్చేసి ఏంటి? బాందిని. ఆంధ్రప్రదేశ్కి ఏంటి? తమిళనాడుకి ఏంటి? చెప్పండి. ఓకే, ప్రసిద్ధ కలంకారీ కళారూపిణి ఏ రాష్ట్రానికి చెందినది? గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. కలంకారీ డ్రెస్సెస్ అంటారు కదా, కాటన్, అది ఏ స్టేట్కి సంబంధించిన టెక్స్టైల్? ఆంధ్రప్రదేశ్. ఓకే, గుర్తుపెట్టుకొని బాందిని టెక్స్టైల్ వచ్చేసి గుజరాత్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్, ఓకే, కలంకారీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సంబంధించింది. నెక్స్ట్, కలంకారీ ఈజ్ అ ట్రెడిషనల్ ఇండియన్ ఆర్ట్ ఫార్మ్ ఇన్వాల్వింగ్ హ్యాండ్ పెయింటింగ్ ఆర్ బ్లాక్ ప్రింటింగ్ ఆర్ ఫ్యాబ్రిక్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, కలంకారీ ఆంధ్రప్రదేశ్, బాందిని ఫ్రమ్ గుజరాత్. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద కామాఖ్య టెంపుల్ లొకేటెడ్? అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్. కామాఖ్య ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, జార్ఖండ్. ఇది రివిజన్ కాబట్టి నేను జస్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. మనం టాపిక్ వైజ్ చెప్పుకున్నప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, కామాఖ్య టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంది? అస్సామా, వెస్ట్ బెంగాలా, ఒడిస్సానా, జార్ఖండ్? అస్సాంలో కామాఖ్య టెంపుల్ అనేది ఉంది. కామాఖ్య టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద అస్సాం స్టేట్. చూడండి. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్? కామ్రూప్. దీన్ని కామ్రూప్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అమాంగ్ ద శక్తి పీఠాస్. శక్తి పీఠాస్ అంటే తెలుసు కదా, 7 శక్తి పీఠాలు ఉంటాయి అంటారు కదా, అలా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెంపుల్, కామాఖ్య దేవి. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ ద నీలాచల్ హిల్ ఇన్ ద సిటీ ఆఫ్ గువాహతి, అస్సాం. ఇది ఎక్కడ ఉంటుంది? గువాహతి, అస్సాంలో ఉంటుంది. 7 శక్తి పీఠాలు అంటారు కదా హిందూస్, అందులో ఒకటి వచ్చేసి కామాఖ్యమ్మ టెంపుల్. ఎక్కడ ఉంటుంది అది? గువాహతి, అస్సాంలో. ద డైటీ ఆఫ్ ద టెంపుల్ కామాఖ్య దేవి ఈజ్ రిఫర్డ్ యాజ్ ద బ్లీడింగ్ గాడెస్. ఓకే, గాట్ ఇట్? షీ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద బ్లీడింగ్ గాడెస్, అంటే రక్తం కారుతున్న దేవత. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద గర్భగృహ ఆర్ ద శాంక్షన్ సంకోర్తం ఆఫ్ ద టెంపుల్ హౌసెస్ ద మిథికల్ వూమ్ అండ్ వజీనా ఆఫ్ ద హిందూ గాడెస్ శక్తి. ఓకే, ద కేదార్నాథ్ టెంపుల్ వాస్ బిల్ట్ బై ఆది శంకరాచార్య, శ్రీ రామానుజ, నామదేవ, వల్లభాచార్య. కేదార్నాథ్ ఆలయాన్ని వేరిచే నిర్మించబడింది. ఆది శంకరాచార్య, శ్రీ రామానుజులు, నామదేవ, వల్లభాచార్య. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. కేదార్నాథ్ టెంపుల్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది? ఉత్తరాఖండ్లో. ఇట్ ఈస్ ద నదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ. ఓకే, ద నదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? కేదార్నాథ్లో ఉంటుంది. అలాంటి కేదార్నాథ్ టెంపుల్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు? ఎవరు బిల్ట్ చేశారు? ఆది శంకరాచార్య అనే వ్యక్తి ఈ కేదార్నాథ్ టెంపుల్ని బిల్ట్ చేశారు. దిస్ ఈస్ ద నదరన్ మోస్ట్ జ్యోతిర్లింగ టెంపుల్. మన ఇండియాలో మొత్తం 12 జ్యోతిర్లింగ టెంపుల్స్ ఉంటే ఇది 1.
ఒకటి వచ్చేసి ఎక్కడ ఉంటుంది, కేదార్నాథ్ టెంపుల్ విచ్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఇట్ ఈస్ బిల్డ్ బై ఆది శంకరాచార్య అండ్ ఈజ్ అమాంగ్ వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగాస్ ఇన్ ఇండియా. ఓకే, ట్రై టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ 12 జ్యోతిర్లింగాస్. ఈ 12 జ్యోతిర్లింగాస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. ఓకే, ద కేదార్నాథ్ టెంపుల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫేమస్ చార్ధామ్ యాత్ర ఇన్ ఉత్తరాఖండ్. ఇది ఒక పెద్ద యాత్ర అన్నట్టు, అందరికీ ఐడియా ఉంది కదా కేదార్నాథ్ టెంపుల్. భగవాన్ ఆదిశంకరాచార్య ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఐడియల్ సన్యాసి. ఓకే, ఐడియల్ సన్యాసి ఈ భగవాన్ ఆదిశంకరాచార్య సన్యాసికి సంబంధించిన ఇది కేదార్నాథ్ టెంపుల్. ఎక్కడ ఈ కేదార్నాథ్ అనేది ఏ సినిమాలో ఉంది, వన్స్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, హీ వాజ్ బర్న్ ఇన్ కేరళ. ఇతను ఆదిశంకరాచార్యులు అనే వ్యక్తి ఎక్కడ జన్మించారు, కేరళలో జన్మించి ఉత్తరాఖండ్కి వెళ్ళి సన్యాసి అయ్యి ఈ కేదార్నాథ్ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అర్థమైందా? నెక్స్ట్, ద పల్లవ చోళా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ పల్లవ చోళా నగర ద్రావిడ. పల్లవ చోళ నిర్మాణ శైలిని సాధారణంగా ఏమని పిలుస్తారు, పల్లవ చోళా నగర ద్రావిడ అని పిలుస్తారు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద్రావిడ స్టైల్. ఓకే, ద్రావిడియన్ స్టైల్ అనేవి టెంపుల్స్ ఎట్ సైడ్ ఉంటాయి, సౌత్ సైడ్ ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు శిల్పశాస్త్రలో మనకు 3 టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, నగర, ద్రావిడియన్ అండ్ విస్తర. ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ ద సౌత్ ఇండియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వేర్ ఇన్ ద టెంపుల్ ఈజ్ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ ఏ కాంపౌండ్ వాల్. చెప్పాను కదా, ఈ ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఎలా ఉంటాయి, చుట్టూతా కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ గోపురం ఉంటుంది. ఓకే, ఇది మన ద్రావిడియన్ స్టైల్. నగర స్టైల్ వచ్చేసరికి రాతి మీద శిల్పాలు చెక్కబడి ఉంటే దాన్ని నగర స్టైల్ ఉంటాం. కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉంటే విస్తర అంటాం. ఓకే, అండ్ శిఖర ఇస్ ద క్రౌనింగ్ ఎలిమెంట్. శిఖర అంటే ఇది. ఓకే, గోపురం. ఎట్ ద టాప్ ఆఫ్ ద టెంపుల్ అమంగ్ అదర్ ఫీచర్స్, ద ద్రావిడియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వాజ్ స్టార్టెడ్ బై ద పల్లవాస్. రిమెంబర్, ఈ పల్లవాస్ చోళులు అనేది వీళ్ళు సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే కదా. సో వాళ్ళ యొక్క టెంపుల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ద్రావిడియన్ స్టైల్లో ఉంటాయి. 7th century 9th century and got enhanced by the Cholas 9th century to 11th century. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to Hero కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. విత్ బెస్ట్ ట్రిక్స్ విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ టేక్ దిస్ కోర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెరిటేజ్ సైట్స్ షోస్ ద ద్రావిడియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? కోనార్క్, బోధ్గయ, అక్షర్ధమ్, హంపి. కింది వాటిలో ఏది ద్రవిడ శైలి నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది? కోనార్క్, బోధ్గయ, అక్షరార్థం, హంపి. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హంపి. హంపి ఆల్సో రిఫర్ టు యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. ఈ హంపి కూడా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉంది. యునెస్కో లిస్ట్లో హంపి ఉంది, కోనార్క్ టెంపుల్ ఉంది, ఇంకేముంది, కేదార్నాథ్ టెంపుల్ కూడా ఉంది. ఫ్యూ టెంపుల్ లిస్టెడ్ హంపి: విరూపాక్ష టెంపుల్, ద స్టోన్ చారియట్, అచ్యుతరాయ టెంపుల్, హజారా రామ టెంపుల్. ఇవన్నీ టెంపుల్స్ హంపిలో ఉంటాయి అన్నట్టు. సో ద స్టైల్ ఆఫ్ దీస్ టెంపుల్స్ ఆర్ ఆల్ ద్రావిడియన్ స్టైల్. కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ క్రోన్ ఉంటుంది. ఓకే, యునెస్కో అంటే తెలుసు కదా మీకు అందరికీ, యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1945లో ఎస్టాబ్లిష్ అయింది. వెరీ షోర్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ ఇండియా? కాంచీపురం, చెన్నై, సారనాథ్, మహాబలిపురం. భారతదేశంలో షోర్ టెంపుల్ ఎక్కడ ఉంది? కాంచీపురం, చెన్నై, సారనాథ్, మహాబలిపురంలో షోర్ టెంపుల్ అనేది ఉంటుంది. ద షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం వాస్ కన్స్ట్రక్టెడ్ బై నరసింహవర్మ II. మరి మహాబలిపురం సిటీని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే నరసింహవర్మన్ I. రిమెంబర్, ఓకే, ఈ మహాబలిపురం అనే సిటీని ఎవరు కట్టారు? నరసింహవర్మన్ I. ఈ టెంపుల్, షోర్ టెంపుల్ని ఎవరు కట్టారు అంటే నరసింహవర్మన్ II. రిమెంబర్, it is a world heritage site. Narasimhavarman II belonged to the Pallava empire. He founded the city of Mahabalipuram. 1 ఏమో మహాబలిపురంని ఫౌండ్ చేస్తే 2 ఏమో ఈ షోర్ టెంపుల్ని కట్టించాడు. దే బిలాంగ్ టు పల్లవాస్. ఓకే, దే ఆర్ పల్లవా కింగ్స్. మహాబలిపురం లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఎక్కడ ఉంటుంది ఇది? తమిళనాడులో ఉంటుంది. ఏకాంబేశ్వరం టెంపుల్ ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్ ఇన్ కాంచీపురం. ఏకాంబేశ్వరం టెంపుల్ అనేది కాంచీపురంలో ఉంటుంది. ఇది కూడా పల్లవాస్కి సంబంధించినవి. సంచి స్తూప అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది ఎవరు బిల్డ్ చేశారో మీ అందరికీ తెలుసు, అశోక. అశోక ఎవరిని నమ్మేవారు ఎక్కువ? ఓకే, ఎవరిని నమ్మేవారు? బుద్ధిజంని నమ్మేవారు. అతను బుద్ధిజంకి సంబంధించిన చాలా రాతలు అనేవి రాపిచ్చాడు కదా, అశోక ఎపిక్స్ అని. అలా సంచి స్తూప అనేది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? అశోక.
నెక్స్ట్ ఏకాంబేశ్వరం టెంపుల్ అనేది ఎక్కడ ఉంటుంది, కాంచీపురంలో ఉంటుంది. ఇది కూడా పల్లవాసే కట్టించారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, షోరా టెంపుల్ అనేది ఎవరు కట్టించారు, నరసింహవర్మన్ 2. నరసింహవర్మన్ 1 ఈ మహాబలిపురంని కన్స్ట్రక్ట్ చేశారు. క్లియర్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఐ థింక్ దిస్. నెక్స్ట్, ద పాపులర్ ఫోక్ డాన్స్ నేమ్డ్ దల్కాయ్ ఈజ్ ట్రెడిషనల్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్, గుజరాత్, ఒడిస్సా, కేరళ, అరుణాచల్ ప్రదేశ్. దల్కాయ్ అనే ప్రసిద్ధ జానపద నృత్యం సాంప్రదాయకంగా కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించింది, గుజరాత్, ఒడిస్సా, కేరళ, అరుణాచల్ ప్రదేశ్. కమాన్, ఓకే. దల్కాయ్ అనే ట్రెడిషనల్ డాన్స్, ఇట్ బిలాంగ్స్ టు ఒడిస్సా. దల్కాయ్ ఈజ్ ఎ పాపులర్ ఫోక్ డాన్స్ ఆఫ్ ద ఆదివాసీస్ ఆఫ్ ద ఒడిస్సా. ఆదివాసులు అంటే మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఎగ్జాంపుల్ ఆయిల్, ఆదివాసీ ఆయిల్, వారిని చూస్తే మీకు ఆదివాసీస్ అని ఐడియా వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఒడిస్సాలో ఉంటాయి. దే విల్ సెలబ్రేట్ దిస్ దల్కాయ్. The dance normally corresponded to the Hindi epics such as the love story of Radha and Krishna. ఈ దల్కాయ్ అనేది ఏంటి, ఈ ఫోక్ డాన్స్ ఎవరిని స్మరిస్తూ చేస్తారంటే రాధా కృష్ణ. ఐడియా ఉంది కదా, హిందూ గాడ్స్ రాధా కృష్ణని స్మరిస్తూ ఈ ఫోక్ డాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. దీని యొక్క నేమ్ ఏంటి, దల్కాయ్. ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఆదివాసీస్. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ వేరియస్ ఫెస్టివల్స్ సచ్ as బాయిజొంటియా, ఫాగున్ఫోని అండ్ నౌక్యా. ఈ పర్ఫార్మెన్స్ అనేది దల్కాయ్ అనే ఫోక్ డాన్స్ అనేది ఈ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్లో ఆదివాసులు పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఓకే, ద డాన్స్ ఈజ్ ఎ పాపులర్ అమాంగ్ ద బింజాల్, కూడా, మిర్దా, సమ అండ్ అదర్ ట్రైబ్స్ ఆఫ్ వెస్టర్న్ ఒడిస్సా. దీస్ టైప్స్ ఆఫ్ ఈ ట్రైబ్స్ అందరూ ఈ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు ఫెస్టివల్స్లో. మేల్ డాన్సర్స్ అడ్రసెస్ దేర్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్ డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఫ్లర్ట్ విత్ దెమ్. ఓకే, రాధాకృష్ణ అంటే ఏంటి, ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ లవ్ కదా. సో మేల్ డాన్సెస్ దే విల్ ట్రై టు ఫ్లట్ ద ఫీమేల్స్ ఇన్ దిస్ ఒకేషన్. అర్థమైందా. ఈ దల్కాయ్ అనే ఫోక్ డాన్స్ ఎవరు పర్ఫామ్ చేస్తారంటే ఆదివాసీస్ పర్ఫామ్ చేస్తారు. ఏ ఆదివాసీస్ ట్రైబ్స్ అంటే బింజాల్, కూడా, మిర్దా, సమ అండ్ అదర్ ట్రైబ్స్ ఆఫ్ వెస్టర్న్ ఒడిస్సా వాళ్ళు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాట్ మెన్ ట్రైబ్స్ విల్ డూ పర్ఫార్మెన్స్ టు ఫ్లట్ ది ఉమెన్ ట్రైబ్స్. యాజ్ దిస్ folk dance is related to whom, Lord Radha and Krishna. Okay, next, the Satriya dance form was introduced in 15th century AD by Govindacharya, Vallabhacharya, Mahapurusha Shankaradeva, Chaitanya Mahaprabhu. సత్రియ నృత్య రూపాన్ని 15వ శతాబ్దం ఏడీలో ఎవరు ప్రవేశపెట్టారు, గోవిందాచార్య, వల్లభాచార్య, మహాపురుష శంకరదేవ, చైతన్య మహాప్రభు. మనకు మొత్తం రీసెంట్గా చాహు డాన్స్ అనేది యాడ్ అయింది కదా. యాజ్ పర్ ద సాహిత్య అకాడమీ మనకు మొత్తం 8 క్లాసికల్ డాన్సెస్ అనేవి ఉన్నాయి కదా, భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి, మోహినియాటం, ఇంకేంటి, ఓకే, సత్రియ, ఒడిస్సీ, మణిపూర్. దీస్ ఆర్ అవర్ 8 క్లాసికల్ డాన్సెస్. చాహు అనేది రీసెంట్గా యాడ్ అయింది. అలా సత్రియ డాన్స్ ఫామ్ అనేది 2000లో క్లాసికల్ డాన్స్గా ఎస్టాబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించిన డాన్స్ అనేది ఎవరు కనుగొన్నారు, మహాపురుష శంకరదేవ. ఓకే, మనకు మొత్తం 8 క్లాసికల్ డాన్సెస్. బట్ రీసెంట్గా చాహు డాన్స్ని కూడా క్లాసికల్ డాన్స్గా డిక్లేర్ చేశారు. బట్ దానికన్నా ముందు మనకు మొత్తం 8 క్లాసికల్ డాన్సెస్. ఈ సత్రియ డాన్స్ అనేది ఎప్పుడు జాయిన్ అయింది క్లాసికల్ డాన్సెస్ లిస్ట్లో, 2000. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నేమ్ వచ్చేసి ఎవరు, మహాపురుష శంకరాచార్య. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సత్రియ డాన్స్, సత్రియ నృత్య ఇస్ ద క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ అస్సాం విచ్ రిప్రజెంటెడ్ ద సత్రియ కల్చర్, ద బేసిస్ ఆఫ్ ద రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ అస్సాం. ఓకే, ఇది ఎవరికి సంబంధించింది, అస్సాం వాళ్ళకు సంబంధించిన క్లాసికల్ డాన్స్, సత్రియ డాన్స్. ఇట్ ఈస్ ఎ డాన్స్ డ్రామా పర్ఫార్మ్ ఆర్ట్స్ విత్ ఒరిజిన్స్ ఇన్ ద కృష్ణ సెంటర్ వైష్ణవిజం monasteries of Assam and attributed to the 15th century Bhakti movement scholars and Saint Mahapurusha Srimanta Shankara Dev. ఈ సత్రియ అనేది ఏ టైంకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అంటే భక్తి మూమెంట్కి సంబంధించిన టైప్. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే కృష్ణనే ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ భక్తి మూమెంట్ అండ్ కృష్ణ సెంట్రిక్ పర్ఫార్మెన్స్. దీన్ని ఫౌండ్ చేసిన ఇంట్రడ్యూస్ వ్యక్తి నేమ్ వచ్చేసి ఏంటి, మహాపురుష శంకర దేవ. డాన్స్ హిస్టోరియన్ డాక్టర్ సునీల్ కొతారి వాజ్ రీసెంట్లీ బీన్ bestowed with the మహాదేవ్ అవార్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఫర్ పాపులరైజింగ్ సత్రియా డ్యాన్స్. రీసెంట్గా సత్రియా డ్యాన్స్ని పాపులరైజ్ చేసినందుకు ఒక పర్సన్కి మహాదేవ్ అవార్డ్ అనేది ఇచ్చారు. ఆ పర్సన్ నేమ్ వచ్చి ఏంటి, సునీల్ కొతారి. రిమెంబర్ ద నేమ్ ఆఫ్ హిమ్. రీసెంట్గా ఈ సత్రియా డ్యాన్స్ని పాపులరైజ్ చేసినందుకు గాను ఒక వ్యక్తికి ఒక అవార్డ్ అనేది ఇచ్చారు. ఏంటా అవార్డ్, మహాదేవ్ అవార్డ్. ఆ వ్యక్తి యొక్క నేమ్ ఏంటి, డాక్టర్ సునీల్ కొతారి.
ఓకే. సత్రియా వాజ్ గివిన్ ద స్టేటస్ ఆఫ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఎప్పుడు 2000. ఓకే, సత్రియా డ్యాన్స్ అనేది క్లాసికల్ డ్యాన్స్ లిస్ట్లో ఎప్పుడు యాడ్ చేశారు 2000లో. ఎవరికి మహాబ్దేవ్ అవార్డు అనేది రీసెంట్గా ఇచ్చారు, డాక్టర్ సునీల్ కొతారి. ఎందుకోసం ఇచ్చారు, సత్రియా డ్యాన్స్ని పాపులరైజ్ చేసినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అనేది ఇచ్చారు. క్లియర్. లయన్ అండ్ పికాక్ డ్యాన్స్ ఈజ్ ద ఫేమస్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? తమిళనాడు, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్. సింహం మరియు నెమలి నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ నృత్య రూపం? తమిళనాడు, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్. మీరు ఆల్రెడీ చాలా మూవీస్లో చూసి ఉంటారు, నెమలి పించం అండ్ లయన్ లాగా వేషం వేసుకొని డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో లయన్ అండ్ పికాక్ వేషాలు వేసుకొని వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. ఓకే. క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ తెలంగాణ ఏంటి? ఆల్ ఆఫ్ యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లయన్ అండ్ పికాక్ డ్యాన్స్ ఈస్ ద ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ దిస్ ట్రైబ్. ఏ టైబ్? మొన్పా ట్రైబ్. మొన్పా ట్రైబ్స్ ఈ లయన్ అండ్ పికాక్ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో. దే ఆర్ మోస్ట్లీ సెటిల్డ్ ఇన్ ద తవాంగ్ డిస్ట్రిక్ట్ అండ్ వెస్ట్ కమెంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. దీస్ ట్రైబ్ ఫాలోస్ బుద్ధిజం. ఓకే, ఈ లయన్ అండ్ పికాక్ అనే డ్యాన్స్ ఫామ్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు? మొన్పా ట్రైబ్. ఈ మొన్పా ట్రైబ్ వాళ్ళు ఎక్కడ నివసిస్తారు? తవాంగ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో నివసిస్తారు. వీళ్ళు ఎవరిని ఫాలో అవుతారంటే బుద్ధిజంని. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం? సిద్ధార్థ గౌతమ బుద్ధ. ఓకే, సిద్ధార్థ గౌతమ బుద్ధ అనే వ్యక్తి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. ఓకే, ఇతను లూంబినిలో జన్మించారు. ఎక్కడ మరణించారు? కుషినగర్లో మరణించారు. ఎవరు? గౌతమ బుద్ధ. నెక్స్ట్, బుద్ధిజం ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం ఎవరు? సిద్ధార్థ గౌతమ బుద్ధ. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ dances from Assam do the movements by the dancers resemble butterflies and birds? Lion and peacock, Arunachal Pradesh. మరి బటర్ఫ్లైస్ అండ్ బర్డ్స్ బిహు, బగురంబ, జూమర్, దియోదని. అస్సాంలోని ఏ నృత్యంలో నృత్యకారుల కదలికలు సీతాకోక చిలుకలు మరియు పక్షులను పోలి ఉంటాయి? రిమెంబర్, లయన్ అండ్ పికాక్, అరుణాచల్ ప్రదేశ్. మరి సీతాకోక చిలుకలు మరియు పక్షిని కోలిన డ్యాన్స్ ఫామ్ ఏంటి? బగురాంబ. ద బగురాంబ ఇస్ అ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ ద బోరో పీపుల్ లివింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. మనం మార్నింగే డిస్కస్ చేసాం కదా బోరో ట్రైబ్ అని. అలా బోరో పీపుల్ లివింగ్ ద స్టేట్ ఆఫ్ అస్సాం అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఇన్ దీస్ డ్యాన్స్ మూమెంట్స్ బై ద డాన్సర్ రిజెంబుల్స్ బటర్ఫ్లైస్ అండ్ బర్డ్స్. అంటే వాళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తారన్నట్టు. ఓకే. ద బోడో ఉమెన్ పర్ఫామ్. మనం మార్నింగే డిస్కస్ చేసాం కదా కరెంట్ అఫేర్స్ సెషన్లో. బోడో పీపుల్, అప్సు, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ వల్లనే వాళ్ళకు బోడో టెరిటోరియల్ రీజన్ అనేది ఫామ్ అయిందని డిస్కస్ చేసాం కదా, వాళ్ళకు సంబంధించిన డ్యాన్స్ అన్నట్టు ఇది. ఓకేనా. ద బోడో ఉమెన్ పర్ఫామ్ ద బగురాంబా డ్యాన్స్ వియరింగ్ దర్ కలర్ఫుల్ ట్రెడిషనల్ అటైర్ దోక్నా, జ్వంగ్రా అండ్ అరోనే. వాళ్ళు ఒక ట్రెడిషనల్ అటైర్ని ధరించుకొని ఇలా పక్షుల అండ్ బటర్ఫ్లై లాగా డ్యాన్స్ చేస్తారన్నట్టు. ఓకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దీనికోసం వాళ్ళు డ్రమ్స్ ఎలా పే చేస్తారంటే ఏమేమి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారంటే సిఫంగ్, సెర్జా, ఖామ్, జోటా, గాంగ్వానా. ఓకే, దీస్ ఆర్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేడ్ డ్యూరింగ్ దిస్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ కోర్స్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్ని కవర్ అయితే. క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. జికా దసైన్, ఏ ఫేమస్ ట్రైబల్ డ్యాన్స్ ఆఫ్ ఇండియా, ఈస్ ప్రీడామినెంట్లీ పర్ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబల్ గ్రూప్స్? బిల్, గాడి, కూకీ, సంతాల్. భారతదేశంలో ప్రసిద్ధి గిరిజన నృత్యం అయిన జికా దసైన్స్ ఈ క్రింది గిరిజన సమూహాలలో ప్రధానంగా ప్రదర్శించబడుతుంది. బిల్, గడ్డి, కూకీ, సంతాల్. ఓకే, ఇచ్చిన డ్యాన్స్ అనేది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ట్రైబ్స్ పర్ఫామ్ చేస్తారు అని అడుగుతున్నారు. కమాన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సంతాల్ ట్రైబ్స్. జికా దసైన్ ఈజ్ అన్ ఇండియన్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ ఫర్ జార్ఖండ్. ఇది ఏ స్టేట్కి సంబంధించిన డ్యాన్స్? ఇది జార్ఖండ్. The Zika Dasan is a form of worshipping dance practiced by the Santal tribe to train young men of the community the art of acquiring. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ డ్యాన్స్ పర్ఫామ్లో ఏం చేస్తారంటే యంగ్ ట్రైబ్స్ ఉంటారు కదా, ఆ యంగ్ ట్రైబ్స్ మంత్రాలు స్పిరిచువల్ పవర్స్ రావడానికి ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. స్పిరిచువల్ పవర్స్ రావడానికి ఈవిల్స్ అన్ని తొలగిపోవడానికి ఈ డ్యాన్స్ అనేది ఎవరు పర్ఫామ్ చేస్తారు? సంతాల్ యంగ్ ట్రైబ్. అర్థమైందా?
ఏంటి డ్యాన్స్ నేమ్? జికా దసైన్. ఈ జికా దసైన్ అనేది ఒక డ్యాన్స్. ఇది ఏ స్టేట్కి సంబంధించినది? జార్ఖండ్ స్టేట్కి సంబంధించినవి. ఇందులో ఎవరు పర్ఫామ్ చేస్తారు? సంతాల్ ట్రైబ్స్. ఈ సంతాల్ ట్రైబ్స్లో యంగ్ మెన్స్ ఉంటారు కదా, ఆ యంగ్ మెన్స్ అందరూ డ్యాన్స్ చేస్తారు అన్నట్టు. అలా డ్యాన్స్ చేయడం వల్ల వాళ్ళకు స్పిరిచువల్ పవర్స్ వస్తాయి, ఏమన్నా ఈవిల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. అర్థమైందా? అక్వైరింగ్ స్పిరిచువల్ పవర్స్ అండ్ డిస్పెల్లింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎవిల్ స్పిరిట్స్. ఓకే, ఏమన్నా దయ్యం భూతాలు ఉండి వెళ్ళిపోయి స్పిరిచువల్ పవర్స్ అనేవి వస్తాయన్న మూఢనమ్మకంతో వీళ్ళు ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ద ట్రైనింగ్ లాస్ట్ ఫర్ సెవరల్ డేస్. ఈ పర్ఫార్మెన్స్ అనేది సెవరల్ డేస్గా ఉంటుంది. బట్ ద ఒకేషన్ వెన్ ద స్పిరిచువల్ పవర్స్ ఆర్ అటెండ్ రిజాయిసెస్ విత్ ఎ నైట్ లాంగ్ లాగ్రెన్ డ్యాన్స్ ఇన్ విచ్ ఉమెన్ ఆల్సో పార్టిసిపేట్. ఏంటి, దీనికోసం వీళ్ళకు చాలా ట్రైనింగ్ ఇస్తారన్నట్టు ఈ యంగ్ ట్రైబ్కి. ఎప్పుడైతే వీళ్ళకు స్పిరిచువల్ పవర్స్ వచ్చాయని అనుకుంటారో అప్పుడు ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. లార్గేన్ అనే డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ జికా దైసిన్ అనే డ్యాన్స్ని ఎవరు పర్ఫామ్ చేస్తారంటే సంతాల్ ట్రైబ్స్, యంగ్ ట్రైబ్స్, యంగ్ మెన్ ఆఫ్ బిలాంగింగ్ టు ది సంతాల్ ట్రైబ్స్ పర్ఫామ్ చేస్తారు. వీళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే వీళ్ళు ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు వీళ్ళకు స్పిరిచువల్ పవర్స్ అనేవి వస్తాయి, ఈవిల్స్ అనేవి వెళ్ళిపోతాయని వీళ్ళ యొక్క నమ్మకం. దీనికోసం వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డ్యాన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళకు పవర్స్ వచ్చినప్పుడు ఆ డ్యాన్స్ని ఏమంటారంటే లాగ్రెన్ అని అంటారు. ఓకే, హౌ మెనీ క్లాసికల్ డాన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా యాజ్ రికగ్నైజ్డ్ బై ద సంగీత్ నాటక్ అకాడమీ? 6 types, 7 types, 8 types, 10 types. సంగీత నాటక అకాడమీ గుర్తించిన ప్రకారం భారతదేశంలో ఎన్ని శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి? 6 రకాలు, 7 రకాలు, 8 రకాలు, 10 రకాలు. కమాన్, మనకు ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ గుర్తించిన 8 క్లాసికల్ డాన్సెస్ ఏవి? 8 రకాలు. ఏంటి అవి? భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ, మణిపురి, మోహిని అట్టం, ఇంకేంటి సత్రియ, 1 2 3 4 5 6 7. ఇంకొకటి ఏంటి? కథక్. ఓకే, కథకళి, కథక్. దీస్ ఆర్ ది 8 ఫార్మ్స్ ఆఫ్ డ్యాన్స్. రీసెంట్గా చాహూ డ్యాన్స్ని కూడా క్లాసికల్ డ్యాన్స్గా యాడ్ చేశారు. ద క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద నాట్యశాస్త్ర. ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది. నెక్స్ట్ ఏంటి? నాట్యశాస్త్ర ప్రకారం మనం డాన్సెస్ అనేవి 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. క్లాసికల్ డాన్సెస్, ఫోక్ డాన్సెస్. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్లాసికల్ డ్యాన్స్ అనేది ఉంటుంది. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, ఒడిస్సీ వచ్చేసి ఒరిస్సా, మణిపూరి వచ్చేసి మణిపూర్, కథక్ వచ్చేసి యూపీ, కథకళి వచ్చేసి కేరళ, మోహిని అట్టం వచ్చేసి కేరళ, కూచిపూడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సత్రియ వచ్చేసి అస్సాం. దీస్ ఆర్ ది 8 క్లాసికల్ డాన్సెస్. క్లియర్? నెక్స్ట్ ఫోక్ డాన్సెస్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి వీ కాంట్ రిమెంబర్ దట్. మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు వీ కెన్ ఆన్సర్ ఇట్. ఓకే, నెక్స్ట్ నౌటంకి ఈజ్ ఎ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నౌటంకి అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, యూపీ. అర్థమైందా? ఈ నౌటంకి పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది? ఓపెన్ థియేటర్, అంటే ఓపెన్ స్పేస్లో కథలు చెప్పుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఈ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. ఇది ఇన్ఫార్మల్ వే అన్నట్టు. ఇన్ఫార్మల్ వే అంటే ఏంటంటే స్టేజ్ మీదకి ఆడియన్స్ కూడా వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తారన్నట్టు ఈ నౌటంకి డ్యాన్స్ ఫామ్లో. ఇట్ ఈస్ ఎ ఫోక్ ఆపరేటిక్ థియేటర్ ఫామ్, ఓపెన్ థియేటర్ ఫామ్. ఇట్ ఇంప్లైస్ యాక్టింగ్ విత్ అండ్ త్రూ సింగింగ్. ఇది నటనతో పాటు సింగింగ్తో పాటు కథ చెప్తూ పాటలు పాడుతూ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ద పర్ఫార్మెన్స్ ఆర్ట్ కంటెంట్స్ రిచ్ అండ్ హ్యూమరస్ మ్యూజికల్ కంపోజిషన్ విత్ ఎంటర్టైనింగ్ స్టోరీ లైన్. స్టోరీ చెప్పుకుంటూ పాటలు పాడుతూ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. ఓపెన్ థియేటర్ అంటే ఒక నేల మీద. ద అట్మాస్ఫియర్ ఈజ్ ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఏంటి అంటే వీళ్ళు అలా పర్ఫామ్ చేసే టైంలో ఆడియన్స్ కూడా వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే ఎవరైనా డ్యాన్స్ పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ పైకి వెళ్ళి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారో అది ఇన్ఫార్మల్ వే అన్నట్టు. ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నౌటంకి ఈజ్ దట్ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ ఓపెన్ అండ్ సెక్యులర్ డ్రామాటిక్ ఫామ్. ఓపెన్ ప్లేస్లో వాళ్ళు డ్రామా ప్లే చేస్తూ సింగింగ్ చేస్తూ ఈ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. నౌటంకి యూపీ. రిమెంబర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫామ్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ పంజాబ్? కథకళి, జాత్ర, మార్చ్, భాంగ్రా. క్రింది నృత్య రూపాల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందినది ఏది? కథకళి, జాత్ర, మార్చ్, భాంగ్రా. పంజాబ్ వాళ్ళకు సంబంధించిన డాన్స్ ఫామ్ ఏంటి అంటే భాంగ్రా. భాంగ్రా ఏ వైబ్రెంట్ అండ్ ఎనర్జెటిక్ ఫోక్ డాన్స్ పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ బైసాఖి ఇన్ ద పంజాబ్ రీజియన్. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే తెలుసు కదా, ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో అప్పుడు ఒక
సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ ఏమంటారు, బైసాఖి అంటాం పంజాబ్ రీజియన్లో. ఓకే, అప్పుడు వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారంటే బాంగ్రా. ఓకే, ఈ బాంగ్రా డ్యాన్స్ అనేది ఏ స్టేట్ వాళ్ళు చేస్తారు, పంజాబ్ స్టేట్ వాళ్ళు చేస్తారు. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడైతే పంట చేతిలోకి వస్తుందో అప్పుడు వీళ్ళు బైసాఖి ఫెస్టివల్ ఈ సందర్భంగా బాంగ్రా అనే డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారు. ఓకే, కథకళి అంటే మన అందరికీ తెలుసు కేరళ, జాతర వచ్చేసి అది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. నెక్స్ట్ మార్చ్ వచ్చేసి అది ఇట్ ఈస్ నాట్ ఎ డ్యాన్స్ ఫామ్, అదొక టైప్ ఆఫ్ వేరే పంజాబ్. ఓకే, భగోరియా ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ట్రైబ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, బిల్ గోన్ బైగా సహారియా. భగోరియా అనేది మధ్యప్రదేశ్లోని ఏ తెగకు చెందిన జానపద నృత్యం, బిల్ గోన్ బైగా సహారియా. ఓకే, బిల్. ఓకే, Bagoria is a well-known dance of the Bills, a large tribe of the Zabua district in Madhya Pradesh. ఈ బిల్స్ ఎక్కడ నివసిస్తారు, మధ్యప్రదేశ్ స్టేట్లో నివసిస్తారు. ఏ డిస్ట్రిక్ట్లో, జబువా డిస్ట్రిక్ట్లో బిల్స్ అనే ట్రైబ్స్ నివసిస్తారు. వీళ్ళు పర్ఫార్మెన్స్, వీళ్ళ యొక్క ఫోక్ డ్యాన్స్ అయ్యి బగోరియా. ద డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ ఫెస్టివల్ నోన్ యాజ్ బగోరియా అండ్ ఎ ఫేర్ కాల్డ్ బగోరియా హాట్. ఈ పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళకు ఒక ఫెస్టివల్ ఉంటుంది, బగోరియా ఫెస్టివల్ అనేది. దాని సందర్భంగా వాళ్ళు ఈ డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ నివసిస్తారు, ఓకే, ఈ టైప్ ఆఫ్ వ్యక్తులు ఎక్కడ నివసిస్తారు, మధ్యప్రదేశ్లో జబువా డిస్ట్రిక్ట్లో నివసిస్తారు. ఓకే, ద బనారస్ ఘరానా ఆఫ్ కథక్ డెవలప్డ్ అండర్ బానూజీ జానకి ప్రసాద్, రాజా చక్రధర్ సింగ్, నవాబ్ వజీద్ అలీ ఖాన్. కథక్ యొక్క బనారస్ ఘరానా కింద అభివృద్ధి చెందింది. బానూజీ జానకి ప్రసాద్, రాజా చక్రధర్ సింగ్, నవాబ్ వజీద్ అలీ ఖాన్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జానకి ప్రసాద్. ద బనారస్ ఘరానా ఆఫ్ కథక్. కథక్ అనేది ఏ క్లాసికల్ డ్యాన్స్, ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్, యూపీ. డెవలప్డ్ అండర్ జానకి ప్రసాద్. హీ వాజ్ ఇనిషియలీ ఫ్రమ్ బెకనేర్. While imparting the intricate details of this ancient dance to these people, he founded the Banaras ఘరానా ఆఫ్ కథక్. అర్థమైందా? ఈ జానకి ప్రసాద్ అనే వ్యక్తి తన శిశువులకు ఈ కథక్ డ్యాన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేర్పించేటప్పుడు అతనే ఈ బనారస్ ఘరానా అనే దాన్ని ఫౌండ్ చేశారు. అర్థమైందా? ఎప్పుడైతే జానకి ప్రసాద్ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కథక్ డ్యాన్స్ని దాని యొక్క డిఫికల్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ బనారస్ ఘరానా అనే దాన్ని డెవలప్ చేశారు. రిమెంబర్ దిస్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సర్స్ ఆఫ్ ఇండియా ఆర్ దే 24 హ్యాండ్ గెస్చర్స్, ఒడిస్సీ, మణిపురి, కథకళి, సత్రియ. భారతదేశంలో ఈ క్రింది శాస్త్రీయ నృత్యాల్లో 24 చేతి సంజ్ఞలు ఏవి? ఒడిస్సీ, మణిపురి, కథకళి, సత్రియ. ఇలా ముద్రలు ఉంటాయి కదా, ఇలా అది ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్కి సంబంధించింది? ఇలా మొత్తం 24 ముద్రలు ఉంటాయి చేతితో ఆ డ్యాన్స్లో, అది ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కథకళి. The classical dance forms of India utilize 24 hand gestures in Kathakali and Mohiniyattam. ఇవి రెండు ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డాన్సెస్? కేరళ సంబంధించిన క్లాసికల్ డాన్సెస్. అర్థమైందా? కేరళ స్టేట్కి సంబంధించిన కథకళి అండ్ మోహినియాట్టంలో మొత్తం 24 గెస్టర్స్ ఉంటాయి ఇలా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్స్ ఫార్మ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? పన్వారియా, దామన్, బుయ్యా, గర్బా. ఈ క్రింది నృత్య రూపాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సంబంధం కలిగి ఉన్నది ఏది? పున్వారియా, దమన్, బుయ్యా, గర్బా. బుయ్యా. ఓకే, బుయ్యా అనేది చూడండి ఎలా చేస్తున్నారు. ఓకే, డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అరుణాచల్ ప్రదేశ్. మోస్ట్ ఆఫ్ ద బుయ్యా ఆర్ అగ్రికల్చరిస్ట్. వ్యవసాయం చేసుకునే పర్సన్స్ ఈ బుయ్యా డ్యాన్స్ అనేది చేస్తారు. ఓకే, అగ్రికల్చరిస్ట్ అంటే తెలుసు కదా, ఫార్మర్స్. The tribe to which Buyya folk dance belongs is known as the Digaru Mishmis. ఓకే, ఈ వీళ్ళని ఏమంటారు? దిగారు మిష్మిస్ అంటారు. ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వీళ్ళని ఏమంటారు? దిగారు మిష్మిస్ అంటారు. బుయ్యా ఈజ్ మోస్ట్లీ పర్ఫార్మ్డ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ క్లోజ్ రిలేటివ్స్. వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్ క్లోజ్ రిలేటివ్స్ అన్నట్టు. బుయ్యా ఈజ్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ అలాంగ్ విత్ ద బీట్స్ ఆఫ్ డ్రమ్ అండ్ గాంగ్. ఓకే, డ్రమ్స్ కొట్టిన కొద్దీ వీళ్ళు ఒక సర్కిల్గా ఫామ్ అయ్యి డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఎవరు పర్ఫామ్ చేస్తారు? అగ్రికల్చర్ ఫార్మర్స్. వీళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు? అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన బుయ్యా డ్యాన్స్ అనేది ఎవరు పర్ఫామ్ చేస్తారు? దిగారు మిష్మిస్. వీళ్ళందరూ ఎవరు? ఫార్మర్స్. ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఈ డ్యాన్స్ బుయ్యా అనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. బుయ్యా మీన్స్ భూమి. ఓకే, ఎందుకోసము? అగ్రికల్చరిస్ట్ ఎందుకోసం ఈ డ్యాన్స్ చేస్తారు? భూమి కోసం.
పన్వారి అనే డ్యాన్స్ అనేది బీహార్ వాళ్ళకు సంబంధించింది. ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే, పన్వారి అనేది బీహార్ వాళ్ళది, దామన్ అనేది హిమాచల్ ప్రదేశ్ది, అండ్ గర్బా అనేది గుజరాత్కి సంబంధించింది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాన్సెస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏకహర్య లాస్యంగా? కూచిపూడి, కథకళి, భరతనాట్యం, ఒడిస్సీ. క్రింది వాటిలో ఏ నృత్యం ఏకహర్య లాస్యంగా నుండి ఉద్భవించింది? కూచిపూడి, కథకళి, భరతనాట్యం, ఒడిస్సీ. ఓకే, ఐ విల్ గివ్ క్లూ. ఏ టైప్ ఆఫ్ డాన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ గెస్ ద ఆన్సర్. లాస్యంగా అంటే చాలా ఒకే వ్యక్తి చాలా ఎమోషన్స్, చాలా ఎక్స్ప్రెషన్స్ అనేవి పెడతారు ఆ టైప్ ఆఫ్ డ్యాన్స్లో. సో గెస్ ద ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ. భరతనాట్యంలో అంటే ఒకే ఆవిడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెస్చర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి పెడుతుంది. ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏ డ్యాన్స్లో పర్ఫామ్ చేస్తారు? భరతనాట్యం. భరతనాట్యం ఈజ్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్ తమిళనాడు. ఓకే, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకళి కేరళ, ఒడిస్సీ ఒడిస్సా. ద ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్ దట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏకహర్య లాస్యంగా ఈజ్ భరతనాట్యం. ఏకహర్య లాస్యంగా అంటే ఏంటి? ఒకే వ్యక్తి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పెడితే దాన్ని ఏకహాస్య లాస్యంగా అంటాము. క్లియర్? ఏకహాస్య దిస్ టర్మ్ రిఫర్స్ టు ఎ డాన్స్ స్టైల్ వేర్ ఎ సింగిల్ డాన్సర్ పోర్ట్రేట్స్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆర్ ఎమోషన్స్ ఇన్ ఏ సింగిల్ పర్ఫార్మెన్స్. ఒకే వ్యక్తి ఒకే పర్ఫార్మెన్స్లో సింగిల్ మెనీ క్యారెక్టర్స్ అండ్ మెనీ ఎమోషన్స్ని చూపిస్తే దాన్ని ఏకహాస్య లాస్యంగం అంటారు. ఏకహర్య. దిస్ డాన్స్ ఫామ్ ఒరిజినేటెడ్ ఇన్ తమిళనాడు. వీ ఆల్ నో దట్. అండ్ దీనికి మొత్తం 24 ముద్రాస్ అనేవి ఉంటాం. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాన్స్ ఫ్రమ్ ఆఫ్ త్రిపుర? హోజగిరి, చాంగ్లు, మారునై, చిరౌ డాన్స్. కింది వాటిలో త్రిపుర నృత్య రూపాల్లో అతి ముఖ్యమైన నృత్యం ఏది? హోజగిరి, చాంగో, మారునై, చిరౌ డాన్స్. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ ఏ, హోజగిరి. ఓకే, వీళ్ళు ఎక్కడ ఉంటారు? త్రిపుర వ్యక్తులు వీళ్ళందరూ. హోజగిరి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ త్రిపుర. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ బై హూమ్? రియాంగ్ ట్రైబ్. ఓకే, రియాంగ్ ట్రైబ్. ఏ ఫెస్టివల్ సందర్భంగా? హోజగిరి అనే ఫెస్టివల్ సందర్భంగా ఈ రియాంగ్ ట్రైబ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు త్రిపురలో ఉంటారు. ద డాన్స్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ హూ బ్యాలెన్స్ పాట్స్ ఆన్ దర్ హెడ్స్ వైల్ డాన్సింగ్ టు ద రిథమ్ ఆఫ్ డ్రమ్స్ అండ్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్. ఏంటి? ఉమెన్స్ అండ్ యంగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళు కుండ మీద తల మీద కుండ పెట్టుకొని ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు టు ద రిథమ్స్ ఆఫ్ డ్రమ్స్. ఓకే, నెక్స్ట్. విచ్ ఫీచర్ ఆఫ్ ద కూచిపూడి డ్యాన్స్ ఇన్వాల్వ్స్ ద ఫీట్ ఆఫ్ ద డాన్సర్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద బ్రాస్ ప్లేట్? ఓకే, కూచిపూడి డ్యాన్స్లో ఒక ఫామ్ ఉంటుంది అంటారు. ఏంటంటే అది ఒక బ్రాస్ ప్లేట్. ఒక బ్రాస్ ప్లేట్లో వాటర్ పెట్టి దాని కార్నర్స్లో నిల్చొని అండ్ దీపాలు చేతిలో పట్టుకొని డ్యాన్స్ చేస్తారన్నట్టు. దాన్ని ఏమంటారు? ముండక్ శబ్దం, తరంగం, జాలచిత్ర నృత్యం, తాండవం. కూచిపూడి నృత్యం యొక్క ఏ లక్షణం అంచులలో నర్తకి యొక్క పాదాలను కలిగి ఉంటుంది ఒక ఇత్తడి ప్లేట్లో? ముండక్ శబ్దం, తారంగం, జలచిత్ర నియంత్రం, తాండవ. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాని అండ్ సాయి పల్లవి సినిమాలో తను ఉంటుంది అలా. తరంగం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వీళ్ళు ఏంటి? కింద బ్రాస్ ప్లేట్ ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి, కార్నర్స్లో నిల్చొని దీపాలు పట్టుకుంటారు. ఓకే, సాయి పల్లవి ఒక సినిమాలో పట్టుకుంటుంది కదా అలా, నాని సినిమాలో. ద కూచిపూడి డాన్స్ ఫీచర్స్ దట్ ఇన్వాల్వ్స్ ద డాన్సర్స్ ఫీట్ ఆన్ ద ఎడ్జెస్ ఆఫ్ ఎ బ్రాస్ ప్లేట్ ఈస్ tarangam. This is a characteristic కూచిపూడి member often performed as the final piece of a performance brass plate. ఇది కూచిపూడి ఎండింగ్కి వచ్చాక ఈ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. బ్రాస్ ప్లేట్లో నీళ్ళు పోసి కార్నర్స్లో నిల్చొని దీపాలు పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఓకే, రాసలీలా ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ మేజర్లీ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్. రాసలీలా అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రధానంగా ప్రదర్శించబడే ప్రసిద్ధ నృత్యం? ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్. ఓకే, రాసలీలా హ్యాస్ బీన్ ఏ పాపులర్ థీమ్ ఇన్ కథక్, భరతనాట్యం, ఒడిస్సీ, మణిపూరి అండ్ కూచిపూడి డ్యాన్స్ ఫామ్స్. ఇది ఒక పార్ట్ అన్నట్టు. ఈ అన్ని డ్యాన్స్లో ఈ రాసలీలా అనే డ్యాన్స్ ఫామ్ ఒకటి పార్ట్. ఇది ఏ స్టేట్కి సంబంధించింది? ఉత్తరప్రదేశ్. ఓకే, మోస్ట్లీ మథుర, బృందావన్లో ఈ ఫోక్ థియేటర్ అనేది పర్ఫామ్ చేస్తారు. ఫోక్ డ్యాన్స్ ఫామ్ దుమ్హాల్ ఈజ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? మహారాష్ట్ర, కాశ్మీర్, మిజోరాం, వెస్ట్ బెంగాల్. దుమ్హాల్ అనే జానపద నృత్య రూపం కింది వాటిలో దేనికి చెందినది? మహారాష్ట్ర, కాశ్మీర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్.
మీరు ఈ సెషన్ని ఎగ్జామ్స్ టైమ్స్లో ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వెళ్ళండి. యూ కెన్ ఎక్స్పెక్ట్ 1 to 2 క్వశ్చన్స్ ఫర్ షూర్. ఎందుకంటే నేను ఇవి మోస్ట్లీ రిపీటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని చూస్ చేసుకొని మరీ తయారు చేశాను. సో డోంట్ మిస్ దిస్ క్లాస్ వైల్ యు ఆర్ గోయింగ్ టు ది ఎగ్జామ్. దుమ్హాల్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన ఫోక్ డ్యాన్స్ ఇది ధూమ్హాల్. చూడండి, యూ కెన్ వీళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మీకు ఈ డ్యాన్స్ తెలుసు, బట్ దీని పేరు ధూమ్హాల్ అని మీకు తెలిసి ఉండదు. ధూమ్హాల్ ఫోక్ డ్యాన్స్ ఇస్ ద ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ ఫ్రమ్ ది ఇండియన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీన్ని పర్ఫామ్ చేసే వాళ్ళ పేరు ఏంటి? వటల్ ట్రైబ్. వీళ్ళని ఏమంటారు? వటల్ ట్రైబ్ అంటారు. ఓకే, ధూమ్హాల్ is a dance performed in the Indian territory Jammu and Kashmir. It is performed by the men of the Watal tribe. The dance is presented on the specific auspicious occasions within the tribe. Dancers wear long colorful robes and tall conical caps often studded with beads and shells. ఓకే, దీన్ని పర్ఫామ్ చేసే వ్యక్తులు ఎవరంటే మెన్. ఇక్కడ ఇమేజ్ అనేది తప్పు ఉంది, బట్ దీన్ని పర్ఫామ్ చేసే వ్యక్తులు వచ్చేసి మెన్ పర్ఫామ్ చేస్తారు. వటాబీ ట్రైబ్స్ బిలాంగింగ్, ఓకే, మెన్స్ బిలాంగింగ్ టు వటాబీ ట్రైబ్ విల్ పర్ఫామ్ దిస్ డ్యాన్స్. ఏంటా డ్యాన్స్? దుమ్హాల్ ఫోక్ డ్యాన్స్. ఇది ఏ స్టేట్కి సంబంధించింది? జమ్మూ అండ్ కాశ్మీర్. క్లియర్? ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన కోర్సెస్ అనేవి మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్, ఓకే, CBT 1 యాజ్ వెల్ యాజ్ CBT 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఆర్ఆర్బీ ALP CBT 1లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు సంబంధించిన CBT 2 ట్రేడ్ సబ్జెక్ట్స్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్, SSC, ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కాంబో కోర్స్ అనే ఈ కోర్స్ మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. UPSC CSATకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మనకు చందన్ లాజిక్స్ యాప్లో ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SBI PO అండ్ క్లర్క్కి సంబంధించిన కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్, ఎవరైతే అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇందులో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. RBI, LICకి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి క్లాసెస్ అనేవి మనకి బ్యాంక్ మహాప్యాక్లో కవర్ అవుతాయి. SSC CGLకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ టైర్ 1 యాజ్ వెల్ యాజ్ టైర్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC GDకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. SSC ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రత్యేక కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఇందులో అన్ని ఎగ్జామ్స్, SSCకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కవర్ అవుతాయి. SSC GD, SSC CHSL, MTS, స్టెనో అండ్ CBOకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. టైర్ 1 యాజ్ వెల్ యాజ్ టైర్ 2. రైల్వే టార్గెట్ బ్యాచ్, ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు రైల్వే టార్గెట్ బ్యాచ్ అనే రైల్వే ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ NTPC రెండు కవర్ అయ్యే విధంగా మనకు ఈ కోర్స్ అనేది చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే APP, SC, TGPSC స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మనకు చందన్ లాజిక్స్ యాప్లో కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్, ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, విన్న తర్వాత కోర్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ మీద కూడా మనకు చందన్ లాజిక్స్ యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, మరి ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ క్లాస్కి సంబంధించిన PDF కావాలనుకుంటే మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.